యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనం బలలో ప్రవేశించడానికి ముందుగా ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 11 కూడా చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 12 కూడా చదువుదామమ్మా. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభు. మేము ఒకప్పుడు ప్రభా పాపముల చేతను అపరాధం చచ్చిన వారమే, ఇశ్రాయేలుతో ఎలాంటి సహానుభవం లేని వారమే, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, దేవుడు లేని ప్రజలము, దౌర్భాగ్యులము, సాతానికి దాసులము. అలాంటి వారిని మమ్మల్ని ప్రేమించి ప్రభా నువ్వు మాకు దేవుడు అయినందుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు మాకు తండ్రి అయి మేము మీ కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నట్టు కొరకై మీరు ఏర్పాటు చేసిన గొప్ప బలియాగము త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందేటట్టు పరిశుద్ధమైన జీవితాలు మీకు సమర్పించినట్లుగా, మేము నీకు దగ్గరగా వచ్చినట్లుగా, నిన్ను అనుభవించినట్లుగా నీ మాటలు మాకు అనుగ్రహించము. మేము ఖాళీగా వెళ్లకుండా సహాయం దయచేయము, మమ్మల్ని తృప్తిపరచము. మాలో ప్రభా ఎలాంటి వారు ఎలాంటి దుఃఖములోను బాధలోను ఎలాంటి ఇబ్బందుల్లో కష్టముల ద్వారా ఏ ఛాలెంజెస్ ద్వారా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు ఆదరించమని, మీ మాటను ప్రభా మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకో మాట చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చెయ్యి ఎత్తితేమో గెలుస్తున్నారు, చెయ్యి దించితే ఓడిపోతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో అన్నీ మారిపోతున్నాయి. మనం కూడా మారిపోతున్నాం, మనం పెరిగిపోతున్నాం. తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మన బట్టల సైజు మారిపోతుంది, అన్నీ మారుతున్నాయి. కానీ మార్పు లేని దేవుడు, ఏకైక దేవుడు ఆయనే. కానీ ఆయనే కోరుకునేది ఏంటంటే మనం సంవత్సరాల కొద్దీ దేవుని వాక్యం వింటూనే ఉంటాం. కానీ ఆయనకి ఏకైక డిజైర్ ఏంటంటే ఆయన వలె రూపాంతరం చెందాలని, ఆయన వలె ఆయనకు దగ్గరగా రావాలని ఆయన ఆశ. ఈ ఆశ కోసమే ఈ మీటింగులు, ఈ ఆరాధన, ఆ బల్ల, ఇవన్నీ. ఇవి కాకుండా మనం ఏదైనా చేస్తాం, ఆయన అనుభవించలేము. ఆయన ఎప్పుడైతే అనుభవిస్తావో దానికోసమే ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయని మనం చదువుకున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావటానికి. ఎందుకు మనం బైబిల్ చదివేది? బుద్ధి రావటానికి. కొంచెమన్నా మార్పు వస్తుందేమో, మారిపోదాము. అందుకనే మీకు ఇవన్నీ నేను రాయించి, ఎందుకంటే మనకి బుద్ధి రావటానికి, బుద్ధి కలగటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్య భాగం. అయితే ఇజ్రాయేల్ని మనకి ఒక రెప్లికాగా
ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతంగా చూపిస్తూ మనం ఎలాగా ఉండాలి అనే దాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే దానికోసమే ఈ భాగం. అందుకనే దేవుడు అక్కడ అంటాడు వాక్య భాగాల్లో, వాళ్ళు సనిగారంట, వాళ్ళు సనిగి నశించారంట. అయితే మీరు సనగ్గాకండి. అరే వాళ్ళు సనిగారు, మనం సనగకూడదు. వాళ్ళు తప్పిపోయారు, మనం తప్పిపోకూడదు. ఇదే మనకు ఉదాహరణ. అందుకనే మరలా ఇంకేమనుంది 12వ వచనంలో, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నిల్చొని ఉన్నావు, పడిపోతానేమో అని జాగ్రత్తగా ఉండాలిగా. ఇప్పుడు నీ పిల్లోడు ఎక్కడ నడుస్తున్నాడు అనుకో, అరే పడతావురా జాగ్రత్త అని అంటాం మనం. వాడు అప్పుడే నడక నేర్చుకుంటున్నాడు అనుకో, వాడు చాలాసార్లు పడిపోతాడు. పడి లేస్తేనే వాడు నడక వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని ఓటములు, ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ దేవుడు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. నీకు ఒక నిరీక్షణ ఏంటంటే నువ్వు నిలదొక్కోవాలి, నువ్వు నిలబడాలి, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. ఈనాడు నువ్వు ఏ తుఫాను ద్వారా, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ జబ్బులో ఉన్నావో వాటి ద్వారా నువ్వు ఇంకా బలపడాలి. తుఫానులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే ఇశ్రాయేలు వాళ్ళ గురించి మనం కొన్ని విషయాలు చూస్తూ వద్దాం. ఇక్కడ ఏంటంటే నిర్గమకాండము 17వ అధ్యాయం రండి. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే దించినప్పుడు ఎవరు గెలిచారంట? అమాలేకి. ఇక్కడ యుద్ధము. ఈ యుద్ధము అనేది ఎలా మొదలవుతుంది, మన జీవితాల్లో యుద్ధాలేంటి, ఇవి చూసేసి మనం ఆ రీతిగా ముందుకెళ్దాం. ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగానికి 8వ వచనం, నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నానమ్మా. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇశ్రాయేల్తో యుద్ధము చేయగా. ఎవరు వస్తున్నారు యుద్ధానికి? ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఇశ్రాయేలీలా? ఎవరు వెళ్తున్నారు? అమాలేకీయులు. అమాలేకీయులు అనేవాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. అయితే ఇక్కడ కొంత మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు దేవుడు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నవారిని దేవుడు అద్భుతకరంగా అద్భుతాలు చూపించి, అద్భుతాలు చేసి, ఎన్ని అద్భుతాలు చేశారమ్మా? ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేసి వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలుగా చేసి. ఎర్ర సముద్రం చీల్చబడింది రాత్రుల్లోనా పగలా? రాత్రుల్లోనా పగలా? పగలేనా రాత్రి? చూద్దాం రండి. 14వ అధ్యాయం 21వ వచనం. 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆరిన నేలగా చేసిన రాత్రి. అప్పుడు లైటింగ్ లేదు, కరెంట్ లేదు. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉందో. ఒక సముద్రాన్ని చూడండి, ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అసలు దేవుడు ఎంత అద్భుతకరమైనట్టు వాళ్ళ కళ్ళ ముందే చేశాడు. అప్పటికే వాళ్ళు అంటున్నారు ఆ 14వ అధ్యాయంలో, ఏమయ్యా మోషే, ఏం మాకు సమాధులు లేవనుకొని ఎడక తెచ్చావు? వాళ్ళు చూడు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు గుర్రపు రథాలు అవన్నీ వేసుకొని వస్తున్నారు. ఈ దినాల్లో అమెరికా ఎంత స్ట్రాంగో, సైన్యం కానీ తర్వాత టెక్నాలజీ కానీ అలాంటి గొప్ప దేశం అప్పుడు ఈజిప్ట్ కూడా టెక్నాలజీ పరంగా అన్ని విషయాల్లో వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి బలమైనటువంటి దేశంలో నుంచి తన బిడ్డల్ని విడుదల కలుగు చేసుకొని కరెక్ట్గా సముద్రం ఇరువైపులా అరణ్యము, ముందేమో సముద్రం, అలాంటి వెనకేమో వాళ్ళు తరుముతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి దేవుడే కలుగు చేస్తున్నాడు. ఎందుకు? నేను మహిమ తెచ్చుకుంటా ఆయన అంటాడు ఒక చోట. 17వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన, రథముల వలన,
గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. ఇది జారిపోతూ ఉంది అన్నా. సరే సరే, వీటన్నిటి ద్వారా నేను మహిమ తెచ్చుకుంటా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నేను కూడా మన జీవితాల్లో చాలాసార్లు శత్రువు చాలా బలంగా కనిపిస్తాడు, మనం చాలా వీక్గా ఉంటాం, కానీ మన పక్షాన దేవుడు ఎప్పుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు దేవుని వైపు చూడటం కంటే శత్రువు వైపు చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శత్రువుల్ని వాళ్ళు ఎప్పుడైతే తరుగుతారో వాళ్ళలో ఒక భయం వచ్చిందనమాట. భయం వచ్చేసి ఏమంటున్నారంటే వాళ్ళు 10వ వచనంలో ఫరో, నిర్గమకాండము 14:10 నేను చదువుతున్నాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. ఎంతో నిరాశ. ఇది మధ్య మధ్యలో జారిపోతుంది. ఏమైంది? సరే, సమాధులు లేవనుకొనే అంటే నిరాశ, సనుగుడు. ఎప్పుడైతే వాళ్ళల్లో ముందేమో భయపడిపోయి మొరపెట్టారు, వెంటనే శత్రువుని చూసినప్పుడు అమ్మ వాళ్ళు ఎంతో బలాఢ్యులు, వాళ్ళు ఎంతో సమీపిస్తున్నారు. సరే, అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా మోషే, ఇక్కడికెందుకు తెచ్చావు, సమాధులు లేవనుకున్నావు అక్కడ అని అలాంటి మాటలు అంటున్నాడు. అలాంటి సనుగుడు వాళ్ళకి దేవుడు ఒక అద్భుతం చూపిస్తున్నాడు. అద్భుతకరమైన, చూడండి ఒక్కసారి ఊహించుకున్నట్లయితే ఒక సముద్రాన్ని చీల్చి రాత్రి కొన్ని నిమిషాల్లోనే 6 నెలలని క్రియేట్ చేశాడు దేవుడు. ఎంత టైం పట్టిద్దండి సముద్రాన్ని చీల్చి ఆ అడుగున ఏముంటాయో ఒకసారి ఊహించు. ఈనాటి వరకు సముద్రంలో అడుగున ఎంత లోతుందో ఎవరికి తెలియదు. ఈ విశ్వంలో దాదాపు మనుషుడికి తెలిసింది 5%, 95% ఏమీ తెలియదు. ఈరోజు మనుషుడు, మానవుడు చంద్రమండలం దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టుకుంటున్నాడు, నేను జయించాను, నేను రీచ్ అయ్యాను ఆకాశానికి అనుకుంటున్నాడు. ఈ మధ్య చంద్రమండలానికి అవతల వైపుకి వెళ్ళారు సైంటిస్టులు. అవతల వైపు ఏముందో అనుకొని ఆడికి దగ్గరికి వెళ్ళి భూమిని చూస్తేనంట ఒక గ్రీన్ మార్బుల్లాగా కనిపిస్తుందంట చిన్నదిగా. అందులో నువ్వు నేనెంతో, కానీ మనకెంత గర్వం ఉంటుందంటే ఒకసారి ఊహించుకున్నట్లయితే ఇంత గొప్ప దేవుడిని నాకు తండ్రి అయ్యాడు. ఎప్పుడన్నా నీకు ఆ కృతజ్ఞత కలిగిందా? ఈ విశ్వాన్ని చూడు, ఉదయకాలం లేచి విశ్వాన్ని చూస్తే, ఆ మొక్కలను చూస్తే, ఆ చెట్లను చూస్తే, అరే ఇవి ఎలా గ్రో అవుతున్నాయి, అసలు ఇదేంటి, ఇంత గొప్ప దేవుడు నాకు అయ్యాడా? దేవుడిని పొద్దున్నే లేచి ఆయన్ని ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన గణపరచు. నువ్వు పడుకొని ఉంటే రాత్రి అంతా నీ గుండె నీకు తెలియకుండా కొట్టుకుంటూ ఉంటుంది. అది పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంటుంది, రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఎప్పుడన్నా ఊహించావా? ఎప్పుడన్నా గణపరిచావా? పొదుగుకులు సనగటమేనా? సనుగులు ఆపుదామా? కానీ అంత మంచి దేవుడు, మన మంచి దేవుడు. వాళ్ళు అంత గొనిగినా సనిగినా కానీ వాళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు దేవుడు. అద్భుతం చేసి దాన్ని చీల్చివేసి వాళ్ళందరూ అందులో నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ మనం చూసినట్లయితే 24వ వచనం చూడండి, నిర్గమకాండం 14:24. అయితే వేకువజామున యెహోవా అగ్నిమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి, తర్వాత చదువుకున్నట్లయితే వాళ్ళకు ముందుగా నడుస్తున్నటువంటి దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ మనలో చదువుకున్నట్లయితే ఆ రాత్రిలో వీళ్ళకేమో వెలిగిస్తుందంట, వాళ్ళకి చీకటిని కలుగు చేసిందంట. ఏమండి, మేఘం ఎప్పుడన్నా వెలిగిస్తుందా? మేఘం చీకటిని కలుగు చేస్తుంది. కానీ ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ మేఘం అంట ఏం కలుగు చేసింది? వీళ్ళకైతే వెలుగునిస్తుంది, వాళ్ళకైతే చీకటినిస్తుంది. ఇవి మనం చదువుకుంటున్నాం కానండి, ఒక్కసారి ఊహించినట్లయితే దేవుడు ఎంతగా చేయగలడు, ఏమైనా చేయగలడు దేవుడు. పాటలు పాడటం కాదు, ఏమైనా చేయగలవని ఒక పాటలు వస్తుంటాయి అప్పుడప్పుడు. పాడతాం బాగానే, పాడటం వరకు చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏం చేస్తాడో, పాట ఏం పాడతాం, ఏం చేస్తాడో లేదో, కానీ ఒక్కసారి చూసుకుంటే ఎన్నో చేసి ఉంటాడు నీకు. ప్రతి ఒక్కరిని కదిలించు, నువ్వు వాళ్ళ జీవితాల్లో ఎన్నో చేసి ఉంటాడు దేవుడు. కానీ
మనం ఏంటంటే ఆయన చేస్తాడో లేదో. కాబట్టి ఈ గొప్ప దేవుడు అక్కడ మనం చూసినట్లయితే వీళ్ళంట ఆ స్తంభం నుండి అక్కడికి వెళ్ళిపోయి వెనక వాళ్ళకేం చీకటిని కలుగు చేసి ఇక్కడ వెలుగు, వీళ్ళు ముందు పారిపోయారు. అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ మోషేని చేయి చాపమంటాడు కర్రతో. మొత్తం క్లోజ్ అయ్యి అందరు చచ్చిపోతే తెల్లవారుజామున వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ యొక్క శవాలు చూస్తారు. ఎంత గొప్ప! ఒక సనిగిన వాళ్ళకి, గొనిగిన వాళ్ళకి, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళకు అద్భుతం చూపిస్తున్నాడు దేవుడు. ఇది అయిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో దేవుణ్ణి బహుగా స్తుతించారు. ఇది స్తుతించిన తర్వాత 16లో మళ్ళీ సనుగుతారు. 16 అధ్యాయంలో మళ్ళీ సనుగుడు మొదలైంది. దేనికోసం సనిగారు? ఒక్క మాట చదువుదాం. నిర్గమకాండం 16 అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 16 అధ్యాయం 2వ వచనం. ఎందుకమ్మా సనిగింది? 3 చదువు. ఎందుకు సనిగారు? ఎలా చావకపోతే అరే, అసలు ఈజిప్ట్లో మాంసం కుండల దగ్గర వండుకొని కుండ తింటుంటే ఉందే, అవి మర్చిపోయారు. తన్నిన సంగతి మర్చిపోయారు. కొరడాలతో కొట్టిన సంగతి, ఇటుకలు ఈ కష్టపడి చేయమన్నది, గడ్డి కొండ చేసింది, ఈ మర్చిపోయారు. అంతేనండి. తిండే గుర్తుంటుంది. తిండి అసలు గుర్తుంటుంది మనకి. వీళ్ళకి బాగా గుర్తుంది. రాత్రి ఏం తిన్నామని నేను మన అడిగితే ఏం తిన్నాం అంటే గుర్తుపెట్టుకుని అలా తినం కదా మనం. వీళ్ళకి మాంసం గుర్తు వస్తుంది, అందుకని సనుగుతున్నారు వాళ్ళు. 16లో సనిగారు. సనిగిన తర్వాత 17కి వచ్చేసరికి రెఫదీం అనేటువంటి ప్లేస్కి వస్తున్నారు వాళ్ళు. అంటే దేవుడు రకరకాల అనుభవాల ద్వారా తీసుకెళ్తున్నప్పుడు రెఫదీంలో రాగానే వాళ్ళకేమొచ్చిందమ్మా? మొదటి వచ్చిన నీళ్లు లేవు. చదువు ఆ మాట చదువు. 17 మొదటి వచ్చినమ్మా. అది నీళ్ళు లేవు. అక్కడ మాంసం లేదు, ఇక్కడ నీళ్ళు లేవు. ఎప్పుడైతే ఈ లేవో సనుగుడు మొదలైద్ది. అయితే దేవుడు తర్వాత నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన భాగానికి రండి. 8వ వచనానికి వచ్చేసరికి అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఇక్కడ స్టార్ట్ అయిందండి యుద్ధము. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో, ఇశ్రాయేల్ యొక్క జనాంగంలో మొట్టమొదటి యుద్ధము ఇదే. అప్పుడు మొదలైనటువంటి యుద్ధము ఈరోజు కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రతి దినము యుద్ధమే. అప్పుడే స్టార్ట్ అయింది యుద్ధము. ఇక్కడ ఈ భాగంలో అమాలేకీయులు వస్తున్నారు. వాళ్ళే వస్తున్నారు డిసైడ్ చేసుకుని, వాళ్ళతో యుద్ధం చేయాలని వస్తున్నారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. అవతల అమాలేకీయులు వాళ్ళ యుద్ధ ప్రవీణ్యత కలిగిన వాళ్ళు. యుద్ధం అంటే వాళ్ళకి తెలుసు. కానీ ఇజ్రాయెల్ జనాంగం, వీళ్ళకి తెలిసిందేంది? మాంసం తినటం, నీళ్లు తాగటం, అరణ్యంలో నడవటం, అద్భుతాలు చూడటం, ఇవి తెలుసు వాళ్ళకి యుద్ధం లేదు. ఎందుకు రండి. 14వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం నిర్గమకాండం 14:25. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం అమ్మా. అది ఇప్పుడు దాకా వాళ్ళ యుద్ధాలన్నీ దేవుడు చేస్తున్నాడు. వాళ్ళే అద్భుతాలు చేస్తున్నాడు. వాళ్ళ పక్షాన ఐగుప్తులు అంటున్నారు, అయ్యో వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు, యెహోవా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనం యుద్ధం చేసినా మనం గెలవము అని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? సముద్రంలో మునిగి చచ్చిపోయేటప్పుడు తెలిసింది వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి 17వ అధ్యాయంలో అమాలేకీయులు యుద్ధానికి వస్తుంటే ఇక్కడ ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు చేయండి యుద్ధం అన్నాడు. మీరు చేయండి యుద్ధం, ఇప్పుడు దాకా నేను చేశాను, ఇక నుంచి మీరు చేయాలి. రండి ఆ మాట చదువుకుందాం. 9వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 9వ వచనం. నేను చదువుతున్నా. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయమంటున్నాడు ఇక్కడ.
ఇప్పుడు దాకా మన పక్షాన దేవుడు చేస్తున్నాడు, ఇప్పుడు దాకా చేశాడు, ఇప్పుడు మనం చేయాలి, మనం నేర్చుకోవాలి. మనుషులను ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. యుద్ధానికి వెళ్ళమంటుంటే ఇక్కడ చూడండి మరలా ఏమంటున్నాడు, యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. నేనేమో కొండ మీదకి వెళ్తాను, మీరేమో యుద్ధానికి వెళ్ళండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అండి, మనము ఒకప్పుడు మనకు 3 శత్రువులు ఉన్నారు. ఎవరు? సాతాను, లోకము, శరీరము. వీళ్ళందరూ మనకు ఒకప్పుడు ఫ్రెండ్సు. మనం సాతాను దగ్గర ఉన్నప్పుడు, సాతాను మనకు తండ్రి అయినప్పుడు ఆవిడ ఏది చెప్తే చేసాం, అందుకని మనకి మిత్రుడు. లోకం మన ఇష్టం, లోకంలో తిరిగాం, లోకంలో చేసాం, లోకం ఏం చెప్తే అది చేసాం. మన శరీరం ఏది కావాలంటే అది పెట్టాం, ఏది చూడమంటే అది చూసాం, అప్పుడు మనకు మిత్రుడు. ఇప్పుడు శత్రువులయ్యి వాళ్ళతో మనం యుద్ధం చేయాలి. నిరంతరం యుద్ధం, పోరాటమే, దినదినము యుద్ధమే. మనం చనిపోయేంతవరకు యుద్ధం చేస్తూనే ఉండాలి. మనకు శత్రువులు ఎవరు? సాతాను, లోకము, శరీరం. కాబట్టి ఇలాంటి అనుభవాల్లో మనం వెళ్తుంటే, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము యుద్ధానికి వెళ్తున్నారు. మోషే ఏం చెప్పాడంటే యెహోషువకి, నువ్వు కత్తి తీసుకొని కొంతమంది మనుషులను తీసుకొని అమాలేకీయుల మీదకి వెళ్ళుము. అమాలేకీయులు అంటే వాళ్ళు ఏశావు సంతతి వాళ్ళు. అమాలేకీయులు అనేవాళ్ళు ఏశావు సంతతి వాళ్ళు. ఈ ఏశావు సంతతి వాళ్ళని అమాలేకీయులు శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం మీదకి యుద్ధానికి వస్తున్నట్లుగానే మన మీద కూడా మన శరీరము ఎల్లప్పుడూ మనతో పోరాడుతూ ఉంటుంది. నువ్వేదైతే చూడొద్దు అనుకుంటావు, ఇది చూడు అంటుంటుంది. ఈ రోజు నుంచి నేను సెల్ ఫోను పిచ్చి పిచ్చి చూడకూడదు అనుకున్నావు అనుకో, ఇదేమంటుందంటే కొంచెంసేపు అయినాక చూడు, కొంచెం చూడు, 1 నిమిషం చూడు అంటది. నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. చూడొద్దు అనుకున్నానే, చూడద్దు, ఏం లేదు, ఏం అవ్వదు, జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయి అంటది. వాట్సాప్ తర్వాత యూట్యూబ్లో, ఇన్స్టాలో కొంచెం అటెళ్ళు, ఏం కాదు, ఎక్కువసేపు చూడలేదుగా, అంతకుముందు ఎక్కువసేపు చూసేవాడివి, ఇప్పుడు కొంచెం చూడు. కాబట్టి ఈ పోరాటంలో ఇదే యుద్ధ పోరాటం. దీన్నే మనం ఏమంటామంటే రెఫదీం అంటే మనం అక్కడ యుద్ధ క్షేత్రము, ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. మనం చనిపోయేంతవరకు మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏ రీతిగా ఇజ్రాయేళ్ళు ఫిజికల్గా ఈ రోజు వరకు యుద్ధం చేస్తూ ఉన్నారో, మనము కూడా ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. ఈ యుద్ధ పోరాటంలో మనం ఎప్పుడు గెలవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ ఓడిపోలేదు. ఆయన యొక్క జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఏమంటున్నాడంటే, నేను కొండ మీద కర్ర తీసుకొని పైకి వెళ్తాను, నువ్వు కింద యుద్ధం చేయి. యుద్ధం చేస్తుంటే ఇక్కడ రండి, ఇక్కడ ఒక మాట ఉంది, రండి. 10వ వచనం, యెహోషువ, నిర్గమకాండము 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి. వాళ్ళేమో పైకి ఎగిలారు, వీళ్ళేమో యుద్ధం చేస్తున్నారు. అక్కడేమో ఏమవుతుందో 11వ వచనంలో చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇజ్రాయెల్ గెలుస్తున్నారు. దించితే వాళ్ళు గెలుస్తున్నారు. దీని అర్థం ఏంటి? ప్రార్థన. అయ్యా, మోషే ఏమో ప్రార్థన చేస్తున్నాడు చేతులు ఎత్తి, వీళ్ళేమో యుద్ధం చేస్తున్నారు. ఈయనేమో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు, చేతులు ఎప్పుడైతే దించుతున్నాడో ప్రార్థన, వీళ్ళు ఓడిపోతున్నారు. కాబట్టి ప్రార్థనా జీవితం అనేది ఎంత ప్రాముఖ్యతను తెలియజేస్తుందో ఇక్కడ. తర్వాత ఈయన ప్రార్థన చేస్తుండగా, సాయంకాలం వరకు ప్రార్థన చేస్తుండగా వాళ్ళు గెలిచారు. అందుకనే వాళ్ళు గెలవటానికి కారణం ఈ ప్రార్థన. చాలాసార్లు మనం అనుకుంటాం మనం చేసాం కదా అని. ఇక్కడ యుద్ధం చేస్తుంది ఎవరు? యెహోషువ. కనబడుతుంది ఎవరు యుద్ధంలో? యెహోషువ. కనబడింది ఎవరు? మోషే, కొండ మీద ఉన్నాడు. కానీ ప్రార్థన ఎప్పుడు కనబడదు. మనం నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ప్రార్థన. మనం ఎప్పుడు చూపించుకుంటాం, నేను చేశాను కదా, నేను సాధించాను కదా. కాదు, దీని వెనకాల ఎంతో ప్రార్థన ఉంటుంది. అందుకని మనం ప్రార్థన ఎక్కువ
ప్రార్థనకి. అందుకనే సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి అన్నారు, సాధు సుందర్ సింగ్ గారికి దగ్గరికి ఒక ఆయన వచ్చి, బ్రదర్, మేము ఎప్పుడు ప్రార్థనే చేయాలా లేకపోతే ఎప్పుడు పని చేయాలా అంటే రెండూ చేయాలి. ఎలాగంటే ఒక కోడి ఉంది, ఆ కోడి పొదిగి ఉంది, గుడ్లు లేవు, పిల్లలు వస్తాయా? రావు. గుడ్లు ఉన్నాయి, కోడి లేదు, పిల్లలు వస్తాయా? రావు. కోడి గుడ్లు రెండు ఉంటేనే పిల్లలు వస్తాయి అని చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఆయన చెప్పాడు అనమాట. అంటే ఏంటి? కోడి, పొదిగిన కోడి ప్రార్థనకి, ఇక్కడేమో కోడిగుడ్లు పనికి. పని ప్రార్థన రెండు ఉంటేనే రిజల్ట్ వస్తుంది అని చెప్పాడు అనమాట. కాబట్టి చాలాసార్లు మనం ఈ రెండింటిని విడదీస్తూ ఉంటాం. చాలాసార్లు ప్రార్థన ఎంతో నిర్లక్ష్యం చేస్తుంటాం మనం. ప్రార్థనా జీవితం అనేది నీకు ఉండాలా. ప్రార్థన చేయడానికి నువ్వేం చదువుకోనక్కర్లే, మంచి మాటలు రానక్కర్లే, భాష రానక్కర్లే, బోధించనక్కర్లే, ఎవరైనా చేయొచ్చు ప్రార్థన. నేను నడవలేను, మందిరానికి ఇంట్లో ఉండి చేయొచ్చు. నేను వాక్యం చెప్పలేను, పాటలు పాడలేను, ప్రార్థన చేయొచ్చు. ఇది ఎంతో విలువైన పరిచర్య. ఎంతోమంది సీక్రెట్గా, రహస్యంగా. అందుకని దేవుడు అన్నాడు, రహస్యమందు నువ్వు తలుపేసుకొని రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే అది నేను వింటాను అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రహస్యంలో ప్రార్థన చేయం. ఎవరైతే రహస్యంలో ఎక్కువ ప్రార్థన చేయరు వాళ్ళు పబ్లిక్లో ఎక్కువ ప్రార్థన చేస్తారు. మరలా చెప్తున్నా, రహస్యంలో ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేయరో వాళ్ళు పబ్లిక్లో ఎక్కువ ప్రార్థన చేస్తారు. గొప్ప గొప్ప మాటలు వాడతారు. అసలు ఎంత మాటలు వాడతారంటే కళ్ళు తెరిచి చూస్తుంటారు అప్పుడప్పుడు. అందరిని మిస్ అవుతామేమో అని. అందరి పేర్లు చదపాలా? ఏం చెప్పకపోతే ఆయన వచ్చి అడిగిద్ది, ఏందయ్యా నా పేరు చెప్పలేదు. ప్రార్థన, దేవుడు పబ్లిక్లోను. అందుకనే అక్కడ అంటాడు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు, వాళ్ళు పబ్లిక్లో పీటల మీద ఎక్కువ ప్రార్థన చేశారు, వాళ్ళ ఫలాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. వాళ్ళు చేసే ప్రార్థన ఈ సీలింగ్ను కూడా దాటదు. కానీ రహస్యమందు చూచున్న నీ తండ్రి ప్రార్థన వినే దేవుడు. కాబట్టి నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనే. ఈనాడు ఇన్ని సంఘాలు ఇన్ని కట్టబడ్డాయంటే ఒక్కడు బ్రదర్ బాక్సింగ్, ఆయనకు భాష తెలుగు రాదు, ఏమి రాదు, నత్తి. అయ్యా నేను నత్తోడిని, నేను ఉద్యోగం చేసి డబ్బులు ఇచ్చి సేవకులను పెడతానంటే నువ్వే నాకు కావాలి. దేవుని యొక్క ప్రణాళికలు డిఫరెంట్గా ఉంటాయండి. మనం అనుకుంటాం నేను టాలెంటెడ్, నేను వాయించగలను, నేను బోధించగలను, నువ్వు అక్కర్లేదు అంటాడు దేవుడు. దేవుడు ఒక్క మనుషుని ద్వారా ఎంత పరిచర్య చేశాడు చూడండి. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితం. నేను కూడా ప్రార్థనలో ఎలాగున్నాము అది మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా ప్రార్థనా జీవితం సరిగా లేదు. నేను ఒకప్పుడు చాలా బాగా ప్రార్థించేవాడిని, అనేకుల కోసం ప్రార్థించేవాడిని. మన ప్రభు ప్రార్థిస్తున్నాడు. మన ప్రభు ఎంతగా ప్రార్థిస్తున్నాడంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదవమ్మా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏమండి ఆయనకి? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని. అందుకని మనం యుక్తంగా ప్రార్థన చేయడం చాలదు, మనం ఎలాగో ప్రార్థన చేయడం తెలియదు మనకి. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు. ఆయన సన్నిధిలో కూర్చోక ఎంతకాలమైంది నీకు? పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా ఎంతకాలమైంది? పరీక్షించుకో. నిజమే ప్రభువా, నాకు కష్టం వచ్చినప్పుడు, నా పరీక్షలు వచ్చినప్పుడు, నాకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాను ప్రభువా, లేకపోతే నేను చెయ్యను. నన్ను క్షమించు ప్రభువా. ఎప్పుడు నా కోసమే చేసుకుంటాను ప్రభువా, నన్ను దీవించు, నా బిడ్డల్ని నాకు నేను ఇతరుల నిమిత్తం ఏనాడు ప్రార్థన చేయలేదయ్యా, నన్ను క్షమించు. నువ్వైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయి, దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. డైరీ పెట్టుకొని రాసుకో. చాలాసార్లు ఇక్కడ నుంచి చెప్తుంటారు, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి,
వీళ్ళ కోసం చేయండి. ఈరోజు వాట్సాప్ కూడా వచ్చింది, వాళ్ళు పెడుతున్నారు ఇలా ఇలా ఇలా, ఇదిగో పలానా శామ్యూల్ ఈ మధ్య నేను చూస్తున్నా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని. ఓకే బ్రదర్ షూర్ అని ఇట్ట పెట్టడం కాదు, పెడతారు అంతే. అలా అవన్నీ కాదు, పెద్ద ఆయన చూస్తుంటాడు. అది మనం అనుకుంటాం మనం పెట్టాం కదా ఇంక అయిపోయిందిలే అనుకోకూడదు. కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక ఆయన పేరు చెప్పను, ఆయన అన్నాడు, డిగ్రీ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్, అవర్ బిహేవియర్ ఈజ్ ద రియల్ డిగ్రీ అన్నాడు ఒక ఆయన పేరు చెప్పట్లేదు. ఆయన ఫేమస్ సైంటిస్టు, మన ప్రెసిడెంట్కి కూడా చేసి చనిపోయాడు. ఆయనకు రక్షణ కూడా లేదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ద డిగ్రీ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్, ద రియల్ డిగ్రీ ఈజ్ యువర్ బిహేవియర్ అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో చూస్తే మీరు వాక్యానుసారంగా ప్రవర్తించువారై ఉండండి, అంతేగాని వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. మనం ఇంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నాం కదా, కొంచెమైనా గాడ్ అది చూస్తున్నాడు. మారావా, మార్పు చెందావా, కొంచెమన్నా నా గుణం నీలో వచ్చిందా, నేను తండ్రినైతే నాలాంటి బిహేవియర్ నీలో వచ్చిందా, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రార్థన, సర్ ఐజాక్ న్యూటన్ అని ఆయన అన్నాడు, తెలిసి ఉంటుంది మీ అందరికీ. సర్ ఐజాక్ న్యూటన్ ఈరోజు ర్యాకెట్స్ ఎన్ని వెళ్తున్నాయంటే ఆయన ప్రిన్సిపల్స్. ఆయన అన్నాడు, గెలీలియో టెలిస్కోప్ ద్వారా వేల కొలది నక్షత్రాలు చూడగలను, ప్రార్థనలో మోకరిస్తే పరలోకాన్ని చూస్తానన్నాడు. గెలీలియో టెలిస్కోప్ ద్వారా వేల కొలది నక్షత్రాలు చూడగలను, ప్రార్థనలో మోకరిస్తే పరలోకాన్ని చూస్తానన్నాడు. నువ్వు ప్రార్థనలో మోకరించి ప్రభువుని ఆయన దర్శనం చేసుకొని ఎంతకాలమైంది? ఏదో అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు ప్రార్థన చేసుకోవాలంట పొద్దున్నే, ఇది కాదు. నీ డిజైర్ ఏంటి? ఎస్, నా ప్రభు ముఖ దర్శనం నేను చేసుకోవాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన సన్నిధి నాతో రావాలి. మోషే అని ఆయన అన్నాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాతో ఉంటేనే నేను వెళ్తాను, ఒకవేళ నువ్వు రాలేదనుకో మమ్మల్ని తీసుకొని పోగాకు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎంతకాలమైంది ప్రార్థన చేసుకోక? మారు మనసు పొందావా లేదనే మాట మర్చిపోయారు జనాలు. నీకు రక్షణ ఉందా అనేది మర్చిపోయారు. మతము అనేటువంటి మత్తులోకి లాగబడుతున్నాం మనం. ఈనాడు సంఘాలు ఎక్కడ చూసినా అసలు దేవుని యొక్క ప్రణాళికలే మర్చిపోతున్నటువంటి ఈ సంఘము. ప్రతి సంఘంలో ఈనాడు స్వస్థతలు, బ్లెస్సింగ్స్, వాచీలు, ఇంకేంటి నూనెలు, కర్చీఫులు, ఇవి ఎక్కువైపోయినాయి. అసలు ఏనాడు ప్రభు దగ్గరికి ఎవరన్నా స్వస్థతకు వస్తే ఆయన ఏమనేవాడు? అమ్మా నీ పాపములు క్షమించబడినాయి, మొట్టమొదటిగా అది అన్నాడు. తర్వాతే ఎంత గొప్ప. ఇదంతా కూడా మారిపోయి ఈనాడు సెలబ్రిటీ కల్చర్ వచ్చేసింది. పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ వచ్చేసి ప్రభువును కనపడకుండా వీళ్ళు కనపడుతున్నారు. అసలు టోటల్గా మతంలోకి శత్రువు ఎంత లాగేస్తున్నాడు, ఇది మనం గమనించుకోవాలి. ఎలర్ట్ అవ్వాలి. మనం ప్రభువుకు దగ్గరగా ఉంటున్నామా? మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? నా వ్యక్తిగతమైన ప్రార్థన ఎలాగుంది? నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను? వేరే వాళ్ళ కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను? ఇక్కడ మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి జయం వస్తుంది, చేతులు దించితే ఓడిపోతున్నారు. అప్పుడు హూరు అను అహరోను చేతులు పట్టుకొని ఉన్నారు, సహాయం చేస్తున్నారు ప్రార్థనలో. అటొకరు ఇటొకరు వచ్చి, అంతకుముందు 2 చేతులే, ఇప్పుడు 6 చేతులు అయినాయి, అటు ఇటు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ ప్రార్థనా జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. చాలాసార్లు మనం ఎన్నో చెక్ చేసుకుంటాం. నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటావు, నువ్వు ఎన్నెన్నో చెక్ చేసుకుంటున్నావు. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఇంటికి వెళ్ళినాక ప్రభా, లేకపోతే ఇప్పుడే ఇదే మంచి అనుకూల సమయం, అవును ప్రభా నేను ప్రార్థనలో చాలా వీక్ అయ్యాను ప్రభా, ఒకప్పుడు నేను రక్షించబడ్డప్పుడు ఎంతసేపు నీతో కూర్చునేవాడినో ప్రభా, నాకు ప్రార్థనా జీవితం లేదు. దావీదు అన్నాడు, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నీ సన్నిధిలో కూర్చుంటున్నానయ్యా అన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ప్రార్థనా జీవితాన్ని మనం చూసినట్లయితే ఇక్కడేమో పబ్లిక్లో కనబడుతుంది ఎవరు? మోషే కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు.
రెండవదిగా ఈ కత్తి అనేది దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఆయనేమో అక్కడ కూర్చొని కర్ర ఎత్తుకొని ప్రార్థన చేస్తుంటే ఇక్కడేమో కత్తి పట్టుకొని ఆయన యుద్ధం చేస్తున్నాడు. మనం యుద్ధం చేయాల్సింది వాక్యాన్ని పట్టుకొని. నీ వాక్యమే నాకు నెమ్మది, నీ వాక్యం లేకపోతే నేను జీవించలేను, నీ వాక్యమే నాకు ఆదరణ. వాక్యం ద్వారానే మనం యుద్ధాలు జయించగలం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని శోధించడానికి సాతాను తీసుకెళ్తే ఆయన వాక్యం ద్వారానే సాతాన్ని ఓడించాడు. కాబట్టి వాక్యం చదువుతున్నావా? రెండవదిగా వాక్యమనే ఖడ్గంతో ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన కత్తి తీసుకొని అక్కడ జయము పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఒక మాట చదువుకుందాం. 13వ వచనం నిర్గమకాండము 17వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 13వ వచనం. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. కత్తి వాడి చేత. ఏంటండి కత్తి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం వంటిది. ఈ కత్తి మన చేతిలో ఉంది. ఎన్ని బైబిల్ ఉన్నాయండి ఇంట్లో? ఇంగ్లీషు, తెలుగు, ఇంటర్నేషనల్. ఎన్నున్న ఉపయోగం ఏంటి? ఇక్కడ ఉండాలి వాక్యం, ఇక్కడ కాదు. పంజాబీ గర్ల్ నేను చెప్పుకుంటానేమో. ఒకసారి ఆవిడ ఆ అమ్మాయి పంజాబ్ యూనిలో ఇంటర్మీడియట్లో టాపర్, 1 మార్కులు ఎంబీబీఎస్ పోయింది ఆ అమ్మాయి క్రిస్టియన్ కాలేజీలో చదివింది. కానీ బైబిల్ క్విజ్ పెడితే ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుంది. క్రిస్టియన్స్ కాదు, అంత టాపరు. కానీ 1 మార్కులో ఎంబీబీఎస్ రాకపోతే తమిళనాడులో మదురైలో హార్టికల్చర్ చేరింది. దేవుని యొక్క ప్రణాళిక చూడు, ఆ పిల్లని ఎలా రక్షించుకోవాలో దేవుని యొక్క ప్రణాళిక. ఆ బైబిలు ఇక్కడుంది ఆ అమ్మాయికి. క్విజులో అన్నింటిలో ఫస్ట్ వచ్చేది. తర్వాత ప్రభు రక్షించాడు ఆ అమ్మాయిని, దేవుని సేవ చేస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావు. అందుకని దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఈరోజు చదువుతున్నావా? ప్రశ్నించుకో, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నా బైబిల్ పఠనం ఎలా ఉంది? నేను వాక్యాన్ని ఎలా ఏదో టెక్స్ట్ బుక్ లాగా చదువుతున్నావా? ప్రభువా నాతో మాట్లాడని చదువుతున్నావు, రాసుకుంటున్నావా వాక్యం? నీ బిడ్డలకు నేర్పించు. రోజు ఒక వాక్యం నేర్పించు. నువ్వు నేర్పిస్తే నీకు వస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే అది ఎప్పుడు కూడా నిల్చుండేది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవు. కాబట్టి ఇదన్నీ పోతాయి. ఇది నిలకడగా ఉంటుంది. కాబట్టి మనము శత్రువుని జయించాలంటే మన వల్ల కాదండి. ఈ ప్రార్థన దేవుని వాక్యం లేకపోతే. పౌలే అంత గొప్ప దైవజనుడు అన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి లోనగు ఈ యొక్క శరీరాన్ని ఎవడు ఎలా నేను జయించలేకపోతున్నాడు. భయపడిపోయాడు దావీదు కూడా. దావీదు ఎంత గొప్ప దైవజనుడు అంటే ఎన్నో కీర్తనలు రాశాడు. ధర్మశాస్త్రం తెలుసు దావీదుకి, కానీ శరీరాన్ని జయించలేకపోయాడు. సాతాను అటు ఇటు తిరుగుతూ ఎట్టయితే వచ్చిందో ఆ సాయంత్రం కాలం లేచి అటు ఇటు తిరుగుతున్నాడు, కళ్ళు చూసినాయి. పాపం ఎప్పుడు కళ్ళ ద్వారానే ఎంటర్ అయ్యిద్ది, గుర్తుపెట్టుకోండి. పాపం ఎప్పుడు కూడా కళ్ళ ద్వారా ఎంటర్ అయ్యిద్ది. ఒక్కసారి కళ్ళు చూసినైతే ఇంప్రింట్ అయిపోద్ది. నువ్వు ఎంత డిలీట్ కొట్టాలన్నా కూడా పోదు, నీకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. శరీరం భయంకరమైంది. సంసోను కూడా అంతే. సింహాన్ని చీల్చి అవతల పడేశాడు, ఎంతోమందిని చంపాడు, శరీరాన్ని జయించలేకపోయాడు. దిలీలా చేతిలో వీక్ అయిపోయాడు. జాగ్రత్త, నీ శరీరమే నీకు శత్రువు, అది నీతో ఉంటుంది. నువ్వు చనిపోయేంత కాలం నీ శరీరం నీతోనే పోరాడుతూ ఉందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకో, అపేక్షించు. ప్రభువా నా కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పేయి అంటున్నాడు ఆయన 119వ కీర్తనలో. వ్యర్థమైన వాటిని నా కళ్ళు చూడకుండా నన్ను తిప్పేయి. నీకు ఆ డిజైర్ ఉంటే ఆ సెల్ ఫోన్ జోలికి కూడా బాగు. ఈనాడండి చిన్న పిల్లలు మొదలుకొని 70-80 ఏళ్ల వృద్ధుల వరకు సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయారు. సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్తుంది అన్యులు కాదు, విశ్వాసులు.
సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యారు. ఎక్కడైనా ఇంట్లో కూడా సెల్ ఫోన్, ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్. ప్రతి ఒక్కరికి బండి ఎట్లా ఉంటుందో అట్లాగే సెల్ ఫోన్. కొంతమంది ఇంకా ఐఫోన్ ఉంటే అదొక ప్రిస్టేజ్. ఆ ఎంబలం చూసి ఒక ఆయన కొనుక్కున్నాడంట. రకరకాలు. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమాలేకీలు అనేవాళ్ళు ఏశావు సంతతి నుంచి వచ్చాడు. ఏశావు అంటే ఎవరు? భ్రష్టుడైపోయాడు. కేవలం ఒక్క పూట కూటి కొరకు చిక్కుడుగాయల కోసం తన జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయిన భ్రష్టుడు అని రాయబడింది కొత్త నిబంధనలో. అలాంటి అమాలేకీలు ఇజ్రాయెల్ మీదకు యుద్ధానికి వస్తే వాళ్ళు ఎలాగ జయించగలిగారు? ప్రార్థన, దేవుని వాక్యం. ఈనాడు మనకి శత్రువులు ఎవరు? మన శరీరం. ఇది గమనించాలి. నీ శరీరం నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నువ్వు చూడాలనుకుంటే అది చూడు అంటుంది, నేను వద్దు అనుకుంటే కావాలంటది. ఈ శరీరం ఎంత పనికి మాలిందంటే, నువ్వు రోజు దానికి మాంసం పెడతావు అనుకో, ఒకరోజు పెట్టకపోతే మాంసం ఏది అంటది. ఈరోజు మాంసం బిర్యానీ లేదే అంటది. రోజు మటన్ పెట్టావనుకో, దానికి అదే రోజు ఇంకా అలవాటు పడిద్ది. ఏది పెడితే అదే కావాలంటది. అర్థమైందా? కాబట్టి మనం ఎన్ని గమనించుకుంటే ఇక్కడ మనం వచ్చినట్లయితే రండి, ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. 15వ వచనం రండి. 15వ వచనం చదువమ్మా. 17, 15. యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి. ఆయన మన పక్షాన్ని, మనకు ఒక విజయాన్ని ఇస్తాడు. ఒకప్పుడు మనము సాతాను జెండాను మోసాం, సాతాను పార్టీలో ఉన్నాం. వాడు ఏం చెప్తే అది చేసాం, ఏది చూడమంటే అది చూసాం. మన శరీరం ఏం చెప్తే అది చేసాం. అందుకనే వాడి జెండా పట్టుకొని తిరిగాం. అందుకని వాడు మిత్రుడు కాబట్టి మనకు మనందరం కలిసిపోయాం. ఈనాడు మనం పార్టీ మారాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు మనల్ని ఒక యాజక సమూహంగా ఆరాధించే వాళ్ళగా చేశాడు. అందుకనే మనం ఎప్పుడైతే జెండా మార్చామో వాడు మనకు శత్రువు అయ్యాడు. మన శరీరం కూడా మనకి శత్రువు అయిపోయింది. ఈ శరీరం అనేది దీన్ని భరిస్తూనే, దీని యొక్క తంత్రాలు తెలుసుకుంటూనే, ఇది ఏం కావాలంటుందో దాన్ని వ్యతిరేకిస్తూనే మనం ముందుకు సాగి వెళ్ళాలి. కాబట్టి ఈ అనుభవాలు మనం జ్ఞాపకం ఉంచాలి. చూడండి, ఎప్పుడు కూడా శరీరానికి చోటు ఇవ్వద్దు. నీ కళ్ళు నన్ను చూడమంటది. దీనా ఎవరు? యాకోబు కూతురు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బేతేలుకి వెళ్ళవయ్య అంటే షెకెములు ఆగాడు. అక్కడే చేసింది. షెకెములు ఎప్పుడైతే ఆగాడో ఈ దీనాకు ఒక కోరిక వచ్చింది. ఈ గర్ల్స్ ఎలా ఉంటారో ఒకసారి చూసి వెళ్దాము అని ఆ షెకెములో వెళ్ళింది. వెళ్ళగానే ఆ షెకెము పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు, షెకెము రాజు కొడుకు, వాడు తీసుకుపోయాడు ఆయన. అక్కడ ఒక మాట ఉంటుంది, చెరపబడినటువంటి దీనా. చూడండి, మనం ఎప్పుడు కూడా ఈ లోకాన్ని, లోకంలో చూడాలని, లోక ఆశలు, ఈ లోకము ఇవన్నీ కూడా దేవుని వలన కాదు. ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ బహు స్పష్టంగా రాయబడి. ఈ ఆశలు మనం చంపాలి. ఇవి చంపాలంటే ప్రార్థన, దేవుని వాక్యం. కాబట్టి ఈ రెండు మనకు ఎంతో అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ప్రార్థిస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. నా జీవితాల్లో ప్రార్థన ఎంతో ముఖ్యమైంది. ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు మనం అంటాము, మనం చేయంగానే ప్రార్థన, పాస్టర్లు కానీ దైవ సేవకులు ఉంటే, అన్నా నా కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆయనేం ఉపవాసం ఉండాలి, నువ్వేం చికెన్ తిని పడుకోవాలి. అది కాదు. మన యాటిట్యూడ్ ఎట్టుంటుందంటే, ఆయన చేస్తే ఎక్కువ వింటాడేమో దేవుడు. ఆయన ఎప్పుడు అనలా, నీకు ఆకలి అయితే నువ్వు తింటే ఆకలి తీరిద్ది, కానీ ఆయనకెందుకు? ఆయనే ఉపవాసం ఉండి చేయాలంట, నువ్వేం నేను నిద్రపోతాను. ఇది యాటిట్యూడ్. నీకేం కావాలో దేవుణ్ణి అడిగితే మంచి వాక్యం ఉంది. అదేంది చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఏముందమ్మా అక్కడ? నా నామమున మీరు నన్నేమడిగినను అది అన్నాడు. కానీ పాస్టర్ గారు మీరు నా పరుపున మీరు ఇది చాలా
మంచి ఇష్టమైన నాకు వాక్యం. ఇంకో 14 ఉంది. నిర్గమకాండం 14 చదువు. నిర్గమకాండం 14. ఏమ్మా పెద్ద చదువు. మీ యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. మీరు ఊరకుండు చాలు. నువ్వు ఊరకుండమంటే ఏంది? ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షాన్ని యుద్ధాలు చేయి. ఈ 2 గుర్తుపెట్టుకో. ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు. ప్రభువా, ఇగో ఈ సమస్య వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నువ్వు యుద్ధం చేస్తానంటున్నావుగా, నా పక్షాన్ని నువ్వు చెయ్యి. నేను ఊరకు కూర్చొని ప్రార్థన చేస్తా. ప్రభా, నా తరపున నువ్వు చెయ్యి. నా నామను మీరు నన్ను ఏమి అడిగిన నేను చేస్తానన్నావు కదా ప్రభా, నువ్వు చెయ్యి ప్రార్థన. ఇంకొకరికి కలుపుకో ప్రార్థనలో. హూరు, ఆ తర్వాత అహరోను ఇద్దరు కలిసి, మోషేయులు ముగ్గురు కలిసి ఎలా ప్రార్థించారో. కాబట్టి ఇలాంటి అనుభవంలోకి మనం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. రండి మోకరిద్దాం. దేవుని వాక్యం ద్వారా మనం చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రీతిగా మన యొక్క అన్ని యుద్ధాలు, ఏ రీతిగా ఇజ్రాయెల్ జనాంగం ఈనాటి వరకు ఫిజికల్గా యుద్ధాల్లో ఉంటుందో, రెఫదీములో స్టార్ట్ అయినటువంటి యుద్ధము ఈనాటి వరకు ముగింపు లేదు. మనం కూడా అంతే. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో ఆ రోజు నుంచి మనకు యుద్ధం మొదలవుతుంది. మనం చనిపోయేంత వరకు ఈ శరీరంతో మనం పోరాడవలసి ఉంది. అయితే ప్రభు యొక్క జోక్యాన్ని తీసుకొని మన ప్రభువుకు నువ్వు అప్పచెప్పుకుంటే ఆయన నీ పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు. నీ శరీరాన్ని, నీ ఆత్మను సమస్త ఆయన అప్పచెప్తే ఆయనే మన పక్షాన్ని పోరాడతాడు. కాబట్టి మనం బల్లను సమీపిస్తుండగా మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఎక్కడ నీ ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ నువ్వు తక్కువగా ప్రార్థనా జీవితమే లేకపోతే మనందరం కూడా ప్రభువా క్షమించయ్యా, ఇక నుంచి నేను ఇంత సమయం ప్రార్థిస్తాను, ఇంత సమయం నీ వాక్యాన్ని చదువుకొని నా హృదయాల్లో దాచుకుంటాను, అలాంటి తీర్మానంతో మనం ముందుకు సాగి వెళ్ళినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.